తీసుకురాపురా సర్ప్రైజ్ తీసుకురాపురా అగో ఆడు అది ఉంది అన్నా ఫస్ట్ చెప్తున్నా కుట్టగురి కొడతలేరా పోయి ఏం సర్ప్రైజ్ అన్నా ఇది మంచిగా అనిపించాలి అరే ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చినారా పోయి వద్దా వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ గల్లీ మజాక్. అయితే ఈరోజు వీడియో ఏంటంటే ప్రవీణ్ గారి మీద ఫ్రెండ్షిప్ డే ఉంది కదా, ఫ్రెండ్షిప్ డేలో మనకు గిఫ్ట్ ఇద్దాం రా పోయి. అందరం కలిసి ఏం గిఫ్ట్ అంటే వాడి లైఫ్లో గుర్తుండిపోవాలి వానికి నీట్గా, అర్థమైందా అట్లా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు ఏం చేద్దాం ఏదో ఒకటి చేద్దాం చేద్దాం. నేను ఏమంటున్నా తెలుసా, గిఫ్ట్ ఏం లేదు, జర మెల్ల వానికి టిఫిన్ కానీ చెప్పి పిలుద్దాం ఫోన్ చేసి, అర్థమైందా. టిఫిన్ కానీ ఫోన్ చేసి పిలిపించి చక్కగా ఇక్కడ నించోబెట్టి మెల్ల మీదకి పిండి వేసేదామంటున్నాను నేను నీట్గా. ఏమంటావు? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఇక ఫ్రెండ్షిప్ డేలో ఒక వీడియో గిట్లా కొట్టినట్టు ఉంటుంది, ఇక వాడిని ప్రాంక్ గిట్లా వేసినట్టు ఉంటుంది. పెద్ద ప్లానింగే గుడ్లు గిట్లా కూడా అంటే కుట్టవచ్చు, ఏం లేదు ఏమంటావు, కుట్టవచ్చు. ఇక నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు డైరెక్ట్ ఫైనల్ అయితే ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి పిలిపించి ఫోన్ చేయమని రారా పోయి జర టిఫిన్ తినేసి చూద్దామని చెప్పి ఫోన్ చేద్దాం. వచ్చినాక ఇక మాట్లాడదాం, వాటిని ఏం చేయాలో అదే చేద్దాం. ఇక మీరు జర హుషారు ఉండరు, వాడు జర హుషారైపోతారు వాడు కొంచెం. ఇప్పుడైతే ప్రజెంట్ నాకు ఫోన్ అయితే ఇస్తున్నాను అనుకో, లేపరా బాయ్ ఫోన్. హలో ఏడున్నా పైల్వాన్, హలో ఏడున్నారా? అవునా, టిఫిన్ చేద్దాం దా, వస్తావా? దా దీన్ని తినిపిస్తా, వాళ్ళు కూడా కుళ్ళు ఉన్నట్ట నీకు పండ్ల. దాదా ఉంటా, దాన్ని తినిపిస్తారా? జల్దీ పోదాం. టిఫిన్ కాకపోతే బిర్యానీ తినిపిస్తారు, ఆరామైన తింటావా ఎట్లా? 10 నిమిషాలు 8 నిమిషాలు ఏం లేదు, జర జల్లీరా, కిందనే ఉన్నా నేను. సరే బట్టలు వేసుకొని జల్లీరా, జల్లీరా. ఇప్పుడు అంటే వాడు రాగానే అరే వింటలు అయిపోవాలంటున్నా నేను, ఏమంటున్నా ఇప్పుడు ఇట్లా అంటే వాడు రాగానే మొత్తం స్టోరీ చేసి పంపిద్దామని, సరేనా? ఫైనల్గా అయితే పిండి గిండి అన్నీ తీసుకుందాం అనుకో, ఏమంటా మామా? దాంట్లో మిక్సా గుడ్లు గిట్లానా మళ్ళా? అయ్యో వద్దు మామ, వాడు పరిశాన్ కాగల మొత్తం. అంతేనా? ముగ్గానా? అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. సరే వాడు గడ్డీలు ఉన్నంట మనం మన పోయి మన, సరేనా? నేనేం చెప్పా, సరేనా? రైట్. A few moments later. ఇక మనం వచ్చేసినట్టయితే అలా గెలవదు, కెమెరాకి హాయి చూపిస్తున్నాం. వాడ గెల్లడే కూర్చో పిచ్చులా కాదు. ఇప్పుడు వాళ్ళకి పోయి అలిజాం ఏమంటారో చూడాలి ఇప్పుడు. ప్రవీణ్ బాయ్ ఏమైందిరా? అరే నేను ఏమైంది తెలుసా, ఒక మంచి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నామా, ఫుల్గా చెప్తున్నా. ఈ తినుడు గినుడు వద్దురా పోయి, నీకు సర్ప్రైజ్ ఇస్తా మంచి. నీకు సర్ప్రైజ్ ఇస్తా మంచి. సర్ప్రైజ్ ఇస్తారా పోయి, మంచి సర్ప్రైజ్ ఇస్తా. నేను ఇస్తా. కెమెరా అయితే ఓన్లీ కొందామనే చూస్తున్నా కెమెరా. ఫస్ట్ అయితే నీకు మంచి బిగ్ సర్ప్రైజ్ ఉంది, నువ్వు లైఫ్లో గుర్తుపెట్టుకో బరాబర్. అరే వీడికి ఇట్లా సిమరన్ అన్న గిట్లా ఇచ్చిండ్రు ఒక సర్ప్రైజ్ అని ఉంటుంది. ఏం చేస్తాం, నోడు తిరుగుతలే కానీ. ఇంకా చెప్పు సందీప్ భాయ్, చెప్పురా. ఏం లేవు మన కళ్ళంతా, అది కళ్ళకి గట్టరా పోయి కట్టి నేను సర్ప్రైజ్ తీసుకుని వస్తా. ఏ కొడతలే మా ప్రామిస్, నేను గుట్ట నీ చేతి గిట్ట పడదు, నువ్వు ఖాళీ కళ్ళకి కట్టుకొని నేను తీసుకుని వస్తా, సరేనా? సరే. ఇదైతే కట్టు ఫస్ట్ నువ్వు. అయితే ఏలే స్టోరీ ఏం లేదు బాబు. ఇగో
మంచి సర్ప్రైజ్ ఉంది అంతే నీకు ఇస్తా అంతే. సర్ప్రైజ్ అన్న మంచి మంచి వాళ్ళకి మనం సర్ప్రైజ్. అరే నువ్వు గుర్తుండిపోతావు పెట్టే నువ్వు ఎక్కడ్రా. చాలు కుట్టానా చెప్తున్నా కుట్టకూరి కొట్టుడు గిట్టుడు ఏం లేదు. లైఫ్ లాంగ్ గుర్తుకుండిపోతుంది. ఇగో ఇట్రా కొంచెం ఇగో రెడీ తీసుకురాపురా సర్ప్రైజ్ తీసుకురాపురా. అగో ఆడు అది ఉంది ఆ ముట్టుకుంటాడు. ఫస్ట్ చెప్తున్నా కుట్టకూరి కొడతలేరా పోయి. భారీ ఉందా సర్ప్రైజ్? అరే ఏం సర్ప్రైజ్ అన్నా ఇది? మంచిగా అనిపించాలి. ఏం మంచి అనిపించాలన్నా? అరే ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చినారా పోయి వద్దా? సర్ప్రైజ్ మంచిలేదా? గుర్తుండిపోతుంది బట్టే. ఇంకా నేను బయటికి పోవాలన్నా ఇప్పుడు. అవరా బయటికి పోయేడుతుంటే ఓ మళ్ళా సారం చేసుకోండి. అరే ఇప్పుడు ఎట్లేదు పదా పదా వచ్చిందా భయా? మంచిగా అనిపించిందా? బాయ్ ఎందుకు చేసిరానా? టైం పాస్. ఇక్కడ ఏ బుదైందిరా బాయ్? వీడే ఏం తీసలేరా? వీడైతే ఏం తీసలే. చూసినా? అరే ప్రవీణ్ ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? మంచిగా అనిపించినారా? మంచిగా లేదా సర్ప్రైజ్? అరే అరే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కోసమే వేసిన ఫ్రెండ్షిప్ డే వీడియో ఇది. మంచిదా? బుగ్గైనా చేయాలరా అప్పుడప్పుడు రాటా మళ్ళా వెళ్తానా ఓ బయటికి పిల్లతో నువ్వు వెళ్తానా ఓ. ఇగో గుర్తు పెట్టుకో, జిందగీలో ఇట్లాంటి దోస్తులు దొరకాలని అదృష్టం ఉండాలి. నా మీద చేస్తున్నావు ఈ చూసినా వెళ్ళా నా మీదనే చేస్తున్నావు స్టోరీ ఎట్లానా?